బాబాయ్, మీ కోడల్ని అక్షింతలేసి ఆశీర్వదించడానికి రండి. కార్తీక్, ఇక నేను బయలుదేరుతానురా. భోంచేసి వెళ్దురు కానీ బాబాయ్. లేదురా, వెళ్ళాలి. మీరు భోంచేసి వెళితే నాకు ఆనందంగా ఉంటుంది మావయ్య. మీ కోడలు కోరిక కాదనకండి బాబాయ్, ప్లీజ్. అమ్మమ్మా, ఏంటి అంతలా అరిచావు? కొంపతీసి ముసలిదేమన్నా పోయిందా? అవును, పోయిందండి. జేజవ్వా, జేజవ్వా, నానమ్మా, ముసలి కోమలోనే పోయావా? ఇంకా నయం, సీమంతం మొత్తం అయిపోయాకపోయావు. ముందే పోయింటే సీమంతం ఆగిపోయి ఉండేది. పోయే ముందు నీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒక్కటేనే ముసలే. నందు, పోయింది అమ్మమ్మ కాదురా, అమ్మమ్మ మెళ్ళో హారం. అమ్మమ్మ మెళ్ళో హారాన్ని ఎవడు దొంగ వెదవ కాజేశాడ్రా. పోతే పోయిందిలే, దానికి ఇంతలా అరవాలా? అది అమ్మమ్మ సెంటిమెంట్ హారం అండి. కోమా నుంచి బయటకు వచ్చాక నా హారం ఏదని అడిగితే ఏం సమాధానం చెప్పాలండి? పోయిందని చెప్పమ్మా, దీనికెందుకు ఇష్యూ? ఇష్యూ ఏంట్రా? హారం పోవడం చిన్న విషయమా? దాని వాల్యూ ఎంతో తెలుసా నీకు? ఎంతైనా కాని ఎవరు కొట్టేశారో ఏమో. గెస్ట్లంతా ఉన్నారు, అనవసరమైన రాద్దాంతం చేయకు. ఫంక్షన్ జరగని. ఫంక్షన్ జరగాలని నేను వచ్చాను, ఆపాలని కాదండి. ఆ హారం అంటే అమ్మమ్మకి ప్రాణం. అది పోయిందని తెలిస్తే తన ప్రాణాలే పోతాయి. ఏం చేసైనా సరే హారాన్ని తెప్పించండి. పోయిందని ఎలా తెప్పించేదే? వెతికించండి. అబ్బా, ఎవరి దగ్గర ఉందని ఎతుకుతాం? అందరినీ చెక్ చేయండి. ఫంక్షన్కి వచ్చిన గెస్టులందరినీ అవమానపరిచినట్లు అవుతుంది. మనపై ఎంతో అభిమానంతో వచ్చిన గెస్టులని దొంగతనం చేశారని చెక్ చేయటం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఆలోచించు భారతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.